చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయుడు. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, పోలవరం సాకారము చేయగా రక్తం పొంగిపోతా ఉంది, ఆవేదన ఉండదండి. ప్రతిపాదించగరేపటి దారికి దీపము నీవై, రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. తెలుగుదేశం పార్టీని మన అన్నగారు ప్రియతమ నాయకులు స్వర్గీయ శ్రీ నందమూరి ఎన్టీ రామారావు గారు స్థాపిస్తే సంక్షోభ సమయంలో పార్టీని కాపాడి నిలబెట్టినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారు. ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ సమస్యల్లోకి వెళ్ళినప్పుడు ప్రతిసారి నేనున్నానంటూ ముందుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశం అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా నిలిపినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉంటూ అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళా 2వ కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చారు. అయితే మొత్తం మీద 29 సంవత్సరాల కాలంలో ఈయన చేసినటువంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు అంతర్జాతీయంగా ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఆయన్ని పదే పదే పొగిడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈసారి మళ్ళా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్
ఇబ్బందుల్లోకి వెళ్ళిందో మళ్ళా పార్టీ పగ్గాలు మళ్ళా మన యొక్క ప్రభుత్వం ఏర్పడడం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలి. ఆయన యొక్క గొప్పతనాన్ని మనం అందరం కూడా పొగుడుతూ ఆయనకి ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని, రాబోయేటటువంటి కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రముఖ స్థానంలో, అదేవిధంగా అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో గొప్ప రాజధానిగా తీర్చిదిద్దబోయేటటువంటి ఆయనకి మనం అందరం కూడా అభినందనలు తెలుపుతున్నాం. ఈరోజు ఆయన 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలు గడుగు పెడుతున్న సందర్భంగా ఇక్కడ గీతామయ్య వృద్ధ ఆశ్రమంలో అన్నదానం, అదేవిధంగా వస్త్రదానం ఇక్కడ చేసి, ఈ కార్యక్రమంలో మాకు ముఖ్యంగా వెనుదంటూ నిలిచేటటువంటి మన ఈ ఆశ్రమ వ్యవస్థాపకులు మన పాండు గారు, అదేవిధంగా మాకు ప్రతి కార్యక్రమంలో ముందుండి మమ్మల్ని నడిపించేటటువంటి మా వై రవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 30 సంవత్సరాలకు అడుగు పెట్టాడు మా చంద్రబాబు నాయుడు. మామూలుగా కాదు, ముఖ్యమంత్రిగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి రాజధానిగా తెలంగాణ ఆంధ్రతో పాటు 2 విధాలుగా 4 సార్లు ముఖ్యమంత్రి చేపట్టడం చాలా మందికి ఆనందంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. అదే చంద్రబాబు నాయుడు, అదే విజన్ 2024లో అందరూ కలలు కన్నారు, ఆ కలలు నిజం చేశారు. ఇంకా ఆంధ్ర అభివృద్ధి ఎలా సాగుతుందో ప్రజలు వేచి చూస్తున్నారు, అలాగే కొనసాగుతూ ఉంది. జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు. నువ్వు మాట్లాడినా. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి 30 సంవత్సరాలు ఈ సుదీర్ఘ రాజకీయ రంగంలో ముఖ్యమంత్రిగా పనిచేయడం అనేది నిజంగా చాలా సంతోషకరం. ఎందుకంటే ఆయన 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యారు, 30 ఏళ్లకి మంత్రి అయ్యారు, 45 ఏళ్లకి ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఈ 74వ వయసులో ఆయన 4వసారి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఇలాంటి ఘనత చరిత్ర ఎవ్వరికీ లేదు రాజకీయ రంగం. ఆంధ్రప్రదేశ్కి 4 సార్లు ముఖ్యమంత్రి చేయడం అంటే ఏ నాయకుడికి అవకాశం రాలేదు. అలాంటి అవకాశం దక్కించుకున్న దార్శనికుడు మన నారా చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు ఆయన 30 సంవత్సరాలకి అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలకి ఎంటర్ అవుతున్న శుభ సందర్భంలో ఈరోజు గీతామయ్య హిందురాశ్రమంలో కృష్ణ గారు, వైరవి గారు అందరు మిత్రులతో కలిసి ఈరోజు కేక్ కట్ చేయడం, వస్త్రదానం చేయడం, మరి ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేశాం. కేవలం మేమే కాదు, మరి ఆంధ్రదేశం మొత్తము తెలుగుదేశం పార్టీ కావచ్చు, అభిమానులు కావచ్చు, అందరూ ఇలాంటి సంబరాలను చేసుకుంటూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏదేమైనా కూడా రాష్ట్రానికి చంద్రబాబు చేసే సేవలు కానీ, ఆయన అందిస్తున్న యొక్క పరిపాలన కానీ నిజంగా ఆదర్శనీయం. ఆయన లేకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇలా ఉండేది కాదు. మధ్యలో ఒక రాక్షసుడు వచ్చి ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు. మళ్ళీ దాన్ని పునర్నిర్మించడానికి చంద్రబాబు మళ్ళీ కష్టపడుతున్నాడు ఈ 74 సంవత్సరాల వయసులో. నిజంగా ఆయన ఒక ఓపికకి, ఆయనకి దార్శనికానికి, అదేవిధంగా ఆయనకున్న పరిపాలన దక్షతకి ముఖ్యంగా అభిమానులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఆయనకి అభినందన తెలియజేస్తూ అందరూ ఈరోజు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై సిబిఐ.